కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పవన్ కళ్యాణ్కి ఒక లేఖ రాసింది. ఈ లేఖ సారాంశం ఏంటి అంటే, ఎలక్షన్లకి ముందు మహిళలకి హామీలు వాగ్దానాలు చేసి ఎలక్షన్లలో మహిళలతో ఓట్లు వేయించుకొని గెలిచాక ఆ ఓట్లు వేయించుకున్న మహిళలని నిండా ముంచారు. మీరు వాగ్దానాలను పూర్తి చేయలేదు. మీరు కనీసం రేపు అంటే 8 మార్చి రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉంది. ఈ సందర్భంగా ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఒకటి పెట్టి మీరు మహిళలకు చేసినటువంటి వాగ్దానాల మీద ఒక చర్చ అన్నది అసెంబ్లీలో పెట్టండి అని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పవన్ కళ్యాణ్ని ఈ లేఖలో కోరడం జరిగింది. అంతేకాకుండా మహిళల కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని హామీలని ఈ లేఖలో రాసింది కమ్యూనిస్ట్ పార్టీ. ఉదాహరణకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1500 రూపాయలు నెలకి ఇస్తాము అని చెప్పేసి ఒక వాగ్దానం చేశారు. ఆడబిడ్డ నిధి అని చెప్పేసి దీనికి పేరు కూడా పెట్టుకున్నారు. కాకపోతే 9 నెలలు గడిచినవి, 10వ నెల నడుస్తున్నది. ఇంతవరకు రాష్ట్రంలో ఒక్కలకు కూడా 1500 రూపాయలు అందలేదు. మరి ఇది మహిళల్ని మోసం చేసినట్టు కాదా? సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు, సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఉచిత బస్సు ప్రయాణము అని చెప్పేసి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తాము అని చెప్పేసి ఎలక్షన్లకి ముందు సూపర్ 6లో హామీ ఇచ్చి పక్క రాష్ట్రం తెలంగాణలో మహిళలకి మొత్తం రాష్ట్రంలో ఫ్రీ బస్సు సర్వీస్ ఉన్నది. అటుపక్క రాష్ట్రం కర్ణాటకలో మొత్తం రాష్ట్రంలో ఫ్రీ బస్ సర్వీస్ ఉన్నది. పైన చూసుకుంటే ఢిల్లీలో కూడా మొత్తం రాష్ట్రంలో ఫ్రీ బస్ సర్వీస్ ఉన్నది. కానీ కొత్తగా ఆంధ్రప్రదేశ్లో మాత్రము కేవలం వాళ్ళ జిల్లాలో మాత్రమే వాళ్ళు బస్సులో ఉచితంగా తిరగొచ్చు అని చెప్పేసి ఒక కొత్త రూలు తీసుకురాబోతున్నది అని చెప్పేసి నిన్న ఒక మహిళా నాయకురాలు, టీడీపీకి సంబంధించినటువంటి నాయకురాలు అసెంబ్లీలో మాట్లాడుతుంటే నవ్వొచ్చింది. ఇది మహిళల్ని మోసం చేసినట్టు కాదా? చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఇక నెక్స్ట్ 10 లక్షల రుణం తీసుకున్న పొదుపు మహిళలకు 0 వడ్డీ ఇస్తాము అని చెప్పేసి మీరు వాగ్దానాలు చేశారు. ఇంతవరకు ఎంతమందికి ఇచ్చారు? తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఇది మహిళల్ని మోసం చేసినట్టు కాదా? 3 ఉచిత సిలిండర్లు, ఇది నిజంగా దారుణం అండి. ఒక ఉచిత సిలిండర్ ఆల్రెడీ మేము ఇచ్చేసినాం అని చెప్పేసి మీరు పెద్ద పెద్ద డైలాగులు కొడితే అసలు మాకు సిలిండరే రాలేదయ్యా అని చెప్పేసి మహిళలు చేతులు ఎత్తేస్తున్నారు. ఇది మహిళల్ని మోసం చేసినట్టు కాదా? చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకుంటే మహిళలు, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదైతే ఎలక్షన్లకి ముందు ఆయన స్పీచ్ స్టార్ట్ చేయగానే ఆయన పలికే మొదటి పేరు సుగాలి ప్రీతి. సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాను, సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాను అని చెప్పేసి సుగాలి ప్రీతి అని చెప్పేసి ఎక్కడా లేని ఒక దొంగ ప్రేమని పవన్ కళ్యాణ్ గారు నటించారు. అసలు సుగాలి ప్రీతి సంఘటన అయిందే 2017లో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండే. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 2020 జనవరిలో జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి కేసు అప్పగించాడు. సిబిఐకి కేసు అప్పగించింది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ 2024లో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిఐ మేము ఈ కేసు దర్యాప్తు చేయలేమని చెప్పేసి చేతులు ఎత్తేస్తే పవన్ కళ్యాణ్ ఏం చేయలేకపోయాడు. పవన్ కళ్యాణ్ ఏం చేసిండు సుగాలి ప్రీతి కేసులో అంటే కేవలము సుగాలి ప్రీతి తల్లిదండ్రుల్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకున్నాడు. కానీ సుగాలి ప్రీతికి మాత్రం ఎట్లాంటి న్యాయం చేయలేదు. సరే, సుగాలి ప్రీతి ఇష్యూ ఈ లెటర్లో లేదు. కాకపోతే ఏమున్నది అంటే ఈ లెటర్లో 30,000 మంది అమ్మాయిలు మాయమయ్యారు అని చెప్పేసి మీరు చెప్పారు కదా. మరి నిజానికి ఎంతమంది మాయమయ్యారు? మొన్న అసెంబ్లీలో మనం చూసినాము 4 నెలల కింద. లేదండి 30,000 కాలేదు, అయింది కేవలం 45 మంది అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా నిజం బయటపడ్డది. నిస్సిగ్గుగా నిర్లజ్జగా పవన్ కళ్యాణ్ గారు అబద్ధం ఆడి ఓట్లు దండుకున్నాడు. సరే, నేను అబద్ధం ఆడినా, ఓట్లు దండుకున్నా, నేను ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయినా కనీసం ఇప్పుడన్నా నిజం మాట్లాడతా అంటే మళ్ళీ మొన్న ఇంకోసారి కూడా అదే మాట 30,000 మంది అమ్మాయిలు మాయమయ్యారు అని చెప్పేసి చెప్పాడు. దీనికంటే నిజంగా దరిద్రం ఇంకోటి ఉంటుందా? ఒక ఉప ముఖ్యమంత్రి చెప్పవలసిన మాటనా ఇది? ఒకసారి ఆలోచించాలి. అదే కాకుండా ఈ లెటర్లో చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ బిల్లుని పార్లమెంటు ఆమోదించింది. కానీ దాని అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2029 ఎన్నికల నుండే దాన్ని అమలు చేయాలని దయచేసి మీరు చెప్పండి. ఎవరికి? కేంద్ర ప్రభుత్వానికి చెప్పండి. మీకు కేంద్ర ప్రభుత్వంలో మంచి పలుకుబడి ఉంది కదా, దయచేసి చెప్పండి అయ్యా అని చెప్పేసి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నది. ఎంత ఘోరము అంటే పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రతి మాట అబద్ధం, ప్రతి విషయం అబద్ధం. ఈ అబద్ధాలన్నీ ఎలక్షన్లు జరిగిన తర్వాత, కూటమి గెలిచిన తర్వాత ఒక్కొక్కటిగా అవన్నీ బయటపడ్డాయి. అది కూడా అసెంబ్లీ సాక్షిగా అన్ని బయటపడ్డాయి. నిజంగా ఇదే ఘోరం అండి. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించాలి, ఒక్కసారి దీని మీద చర్చించాలి.
మనము ఏ వ్యక్తికి ఓటు వేసినాము, ఒక్క మాట మీద నిలకడగా ఉండలేనటువంటి వ్యక్తికి ఓటు వేసి ఈరోజు ఉప ముఖ్యమంత్రిని చేస్తే ఈరోజు పరిస్థితులు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్కీములు ఏవైతే ఉన్నాయో నవరత్నాలు, ఆ స్కీములన్నీ మేము అమలు చేస్తూ సూపర్ 6 ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పిండు. ఈరోజు 10 నెలలు నడుస్తుంది. ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు మొత్తం ఆపేసి వీళ్ళు ఇస్తామన్న సూపర్ 6 కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేస్తే ఈరోజు ప్రజల కడుపు కాలుతున్నది. ఆ మోసాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఈరోజు కూటమి మీద వ్యతిరేకత అన్నది చాలా అంటే చాలా పెరిగిపోయింది. కానీ ఎవరికి చెప్పుకోలేం, ఎవరికి చెప్పలేం. 5 సంవత్సరాలు వ్యతిరేకించినా 5 సంవత్సరాలు సమర్థించినా అధికారంలో ఉండేది కూటమే. దాన్ని మార్చడం అన్నది ప్రజల చేతిలో లేదు. కాబట్టి కోపంగా ఉన్న, ఈరోజు బాధలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని ఏమీ చేయలేని పరిస్థితులు. కాబట్టి ప్రజలు కూడా ఏమీ చేయలేక చూస్తున్నారు. అరే మనము మన కోసం మంచి చేసినటువంటి వ్యక్తిని వదులుకున్నామే, మనకి మంచి చేసినటువంటి వ్యక్తికి మనం ఓటు వేసుకోలేదే, ఆ వ్యక్తిని మనం ఓడించామే, కేవలము వీళ్ళు పెట్టినటువంటి ఈ ఆశకి మనం లొంగిపోయినామే అని చెప్పేసి ఈరోజు ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో ప్రజలు కూర్చొని మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. వ్యాపారవేత్తలు ధరలు పెరిగిపోయినాయి అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ధరలు తగ్గిస్తాడు అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చేసిన పని ఏంటంటే ఇంకా ధరలు పెంచేసి ఏం తగ్గించిండు అంటే క్వార్టర్ బాటిల్ అంట 99 రూపాయలకి మందు సారా అది తగ్గించిండు. పోండ్రా పోయి తాగి తూగండి, మీరు తాగినంతకాలం మీరు ప్రశ్నించారు ప్రభుత్వాన్ని, మీరు ఎప్పుడు మత్తులోనే ఉండండి అని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పే ప్రయత్నం అనేది చేస్తున్నాడు. ఎంత ఘోరము అంటే క్వాలిటీ వైన్స్ అంట. క్వాలిటీ అంటే ఏంటి? క్వాలిటీ ఎక్కడ ఉండాలి? ఎడ్యుకేషన్లో, చదువులో ఉండాలి క్వాలిటీ ఎక్కడ ఉండాలి? జీవితంలో ఉండాలి క్వాలిటీ. అంతా వదిలేసి ఈరోజు క్వాలిటీ మద్యం అందిస్తున్నాడు. వెళ్ళి తాగండి, తూగండి, అక్కడే పడిపోండి, జీవితాలు మళ్ళీ అక్కడికి చేరినాయి. 2019లో ప్రజల జీవితాలు ఎక్కడైతే ఉండేనో వాటిని చాలా ముందుకు తీసుకెళ్ళి ప్రజలలో మార్పు రావాలి, కుటుంబాలు బాగుపడాలి, చదువులో మార్పు వస్తేనే ప్రజల జీవితాలు మారుతాయని చెప్పేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద పనిచేసిండు ఒక వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎక్కడికో తీసుకెళ్ళిండు. ప్రజలు ఎప్పుడూ ఆలోచించని స్థాయికి ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకెళ్ళిండు. ఉదాహరణకి ఎడ్యుకేషన్ అవైలబిలిటీలో మనం కేరళని దాటేసినాం. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? మళ్ళీ అవే పాత రోజు. మెల్లమెల్లగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని మొత్తానికి నాశనం చేసి వాళ్ళ ప్రైవేటు సంస్థల చేతుల్లో మళ్ళీ ఈ విద్యార్థుల జీవితాలని పెట్టే ప్రయత్నం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంటే చాలా బాధేస్తుంది. నన్ను చాలామంది చాలాసార్లు అడిగారు, ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారు. నేను చాలాసార్లు చెప్పినా, మళ్ళీ నిస్సిగ్గుగా మళ్ళీ చెప్తా, జగన్మోహన్ రెడ్డి నాకేమైనా రిలేటివ్ కాదు, నాకేమైనా ఫ్రెండ్ కాదు, ఆయన నాకు పావులా ఇచ్చింది లేదు. ఉల్టా నేనే పార్టీ కోసం చాలా ఖర్చు పెట్టాను. ఎందుకు చేశారు మరి? జగన్మోహన్ రెడ్డి మీకేం కాదంటున్నాడు, మరి ఎందుకు చేశారు మీరు అంటే, కేవలము ఎడ్యుకేషన్ సిస్టమ్ని జగన్మోహన్ రెడ్డి మార్చాడు. ఎడ్యుకేషన్ మారితేనే రాష్ట్రం మారుతుంది, ప్రజల జీవితాలు మారుతాయి, పేదరికం పోయి ప్రజల చేతుల్లో కొంచెం డబ్బు వస్తుంది అని చెప్పేసి నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనికి ఆయనకి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి నేను కూడా చేశాను. కానీ ఆ మంచి వ్యక్తిని ఈరోజు పదవిలో లేకుండా చేసి మళ్ళీ అవే పాత రోజులు, అవే కులగజ్జి, మత రాజకీయాలు, అవే పాత గొడవలు, పాత అల్లర్లు, మళ్ళీ ఆ ఇసుక దందాలు, మళ్ళీ ఆ వైన్స్ దందాలు, మళ్ళీ క్వాలిటీ మద్యం. నేను ప్రపంచంలో అంటే మన దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి, ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి చాలా పార్టీలు ఉంటాయి, దేశాలలో కూడా చాలా పార్టీలు ఉంటాయి. ఎక్కడా ఏ రాజకీయ నాయకుడు కూడా క్వాలిటీ మద్యం అన్న వర్డ్ నేను వినలే. ఆ దరిద్రం మన రాష్ట్రానికే పట్టింది. అది కూడా చంద్రబాబు నాయుడు గారు క్వాలిటీ మద్యం అని చెప్పేసి ఈ 99 రూపాయల సీసాని ప్రమోట్ చేసినాడు. ఏం చేస్తున్నారు? పొద్దుటి నుంచి రాత్రి దాకా కష్టపడి చెమటోడ్చి డబ్బు సంపాదించి పోయి ఈ క్వాలిటీ మద్యం దగ్గర కూర్చొని ఆ సంపాదించిన డబ్బులో సగం అక్కడే ఆ వైన్ షాప్కి ఇచ్చేసి ఆ సగం ఇంటికి తీసుకెళ్తే ఆ సగంతో ఇల్లు ఏం గడుస్తుంది? ఎంత సిగ్గుచేటు అంటే, ఒక సిగ్గుచేటు విషయం చెప్తాను మీకు. ఎంత సిగ్గుచేటు అంటే, ఈరోజు మీ దగ్గర ఆయిల్ ఏదైతే ఉంటుందో, నూనె, వంట నూనె ధర ఎంత, మద్యం బాటిల్ ధర ఎంత, ఈ ప్రైస్ ఒకసారి చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈ ధర వ్యత్యాసం ఎంతుండే వంట నూనెకి, మందు బాటిల్కి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మందు బాటిల్కి, వంట నూనెకి ఉన్నటువంటి వ్యత్యాసం ఎంతో ఒక్కసారి మీరే వెళ్ళి చెక్ చేసుకోండి. చెక్ చేసి కమెంట్ చేయండి నాకు, నేను తప్పైతే.
పరిస్థితులు ఇంత దారుణంగా మారిపోయినాయి. వైన్ మందు బాటిల్ 99 రూపాయల కంటే వంట నూనె 160. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? ఇవన్నీ ప్రశ్నించవలసిన పవన్ కళ్యాణ్ ఓసారేమో లడ్ అంటాడు, ఇంకోసారేమో సీజ్ ద షిప్ అంటాడు. ఇదేనా కంటెంట్ మీ దగ్గర ఉన్నది? టాపిక్ మీద, ఇష్యూ మీద మాట్లాడాడు. నాలెడ్జ్ ఉంటే కదా మాట్లాడవలసింది. నాలెడ్జ్ లేదు, ఆ టాపిక్ గురించి అవగాహన ఉండదు. ఏంటంటే రాజకీయాలు చేయండి, ఎలక్షన్లకు ముందు చేయండి, చేసినారు, ఎలక్షన్లో గెలిచారు, ఇంకా రాజకీయాలు ఎందుకు? ఇంకో విషయం మీరు అబ్జర్వ్ చేస్తే కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి, టీడీపీ, జనసేన, బీజేపీ. 3 పార్టీల నాయకులు కూడా ఎప్పుడు కూడా బయట ప్రపంచంలో ఎవరితో మాట్లాడినా కూడా, ప్రెస్తో మాట్లాడినా కూడా, అసెంబ్లీలో మాట్లాడినా కూడా, ఈవెన్ కార్యకర్తలతో మాట్లాడినా కూడా, ఎక్కడ మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేకుండా మాట్లాడేవి. 2 మాటలు మాట్లాడితే 3వ పేరు జగన్మోహన్ రెడ్డి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఒక సర్పంచ్ వరకు అందరూ ఈ కూటమిలో జపం చేసుకుంటూ కూర్చుంటున్నారు. వీళ్ళ భయం ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో, ఈసారి ఇక మమ్మల్ని బతికిస్తాడో లేదో అని చెప్పేసి వీళ్ళ భయం. కానీ ఒక విషయం నేను చెప్తున్నా, నాకు కూడా ఈ భయం ఉంది. ఎందుకున్నది అంటే మీరు ఈసారి చేసినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఆ అరాచకాలు చూసి జగన్మోహన్ రెడ్డి గారు తనకి తానే చెప్పిండు. ఏమని చెప్పిండు? ఈసారి నేను కార్యకర్తల కోసం పనిచేస్తా. ఇన్ని రోజులు ప్రజల కోసం పనిచేసిన, పార్టీ కోసం కార్యకర్తల కోసం పనిచేయలేదు, వాళ్ళని చిన్నచూపు చూసిన నేను. కానీ ఈసారి కార్యకర్తల కోసం, పార్టీ కోసం కూడా పనిచేస్తా. ప్రజల కోసం అయితే చేస్తా, పార్టీ కోసం, కార్యకర్తలు కూడా వాళ్ళ కోసం కూడా చేస్తానని చెప్పి చెప్పాడు. ఒక్కసారి మీరు ఊహించండి, ఈ కక్షా రాజకీయాలు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి చేస్తే రాష్ట్రంలో పరిస్థితి ఏంది? ఎందుకు నేను అంటున్నంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాయలసీమలో పుట్టినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజశేఖర రెడ్డి కొడుకు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజారెడ్డి మనవడు. రాజారెడ్డి మనవడు కక్ష రాజకీయాలు చేస్తే తట్టుకోగలరా? ఈ రెడ్ బుక్లు, బ్లూ బుక్లు, ఎల్లో బుక్లు ఉంటాయా? ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రం కాదు, దేశం వదిలిపెట్టి పారిపోవాల్సి వస్తుంది మీరు. ఈ విషయం ఒక్కసారి ఆలోచించి, ఎలక్షన్లకి ముందు రాజకీయాలు చేశారు, ఎలక్షన్లు అయిపోయినాయి, రాజకీయాలు పక్కన పడేయండి. ఈరోజు కేవలం ప్రజా సంక్షేమం గురించి ఆలోచించండి, ప్రజల గురించి ఆలోచించండి. అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. ఒకరేమో 1,00,000 కోట్లు తీసుకొచ్చారు అంటున్నారు, ఇంకోళ్ళు 1,20,000, ఒకళ్ళు 1,40,000. ఇన్ని అప్పులు చేశారు. సరే, ఏం చేశారు? ఆ అప్పులు తీసుకొచ్చి ఆ బ్యాంక్ అకౌంట్లు ఎక్కడైనా పెడుతున్నారా, లేదా లాకర్లో దాచుకుంటున్నారా? ఏమీ ఇవ్వట్లేదు ప్రజలకి. సూపర్ 6 హామీలలో ఒక్క హామీ కూడా మీరు ఇవ్వలేదు కదా. మరి ఏం చేస్తున్నారా? అప్పులు లాకర్లో దాచుకొని రోజు చూసుకొని లెక్క పెట్టుకుంటున్నారా? లెక్క పెట్టుకొని ఆనందం అంటే హ్యాపీనెస్ అన్నది అట్లా వస్తుందా మీకు? ఒక్కసారి ఆలోచించండి, ప్రజల గురించి ఆలోచించండి. ఈరోజు కూడా ఉదయం గంజి తాగి మధ్యాహ్నానికి ఏం తినాలో అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. మధ్యాహ్నానికి తినడానికి లేనటువంటి పేదవాళ్ళు ఉన్నారు. మీరు స్విగ్గీలు, జొమాటోలలో ఆర్డర్లు చేసుకుంటే మధ్యాహ్నానికి ఎవరైనా పారబోసే గంజన్నా ఇస్తాడేమో, మేము తాగుదాము, పిల్లలకి ఇద్దాము అని చెప్పేసి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ప్రతి చోట అన్నా క్యాంటీన్లు లేవు కదా. మరి వాళ్ళ గురించి ఆలోచించండి. పేద బతుకులు అవి. మిమ్మల్ని నమ్మి ఓటేశారు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. ఏమీ అంటలేదు. మీరు వైసీపీని తిడతారా తిట్టండి, జగన్మోహన్ రెడ్డిని తిడతారా తిట్టండి, జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేస్తారా చేయండి, దొంగ కేసులు పెడతారా పెట్టండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈ మిమ్మల్ని నమ్మిన ఎవరైతే ఉన్నారో ప్రజలు, వాళ్ళకి కొంచెం మంచి చేయండి, కొంచెం చేయండి. ఏదో ఒక రకంగా వాళ్ళకి పనికిరండి. నిజంగా ఇంతకంటే దారుణం లేదు. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ పవన్ కళ్యాణ్ గారిని సూటిగా ప్రశ్నించింది. ఈ దమ్ము ధైర్యం ప్రజలందరిలో రావాలి, తొందరలో వస్తుంది అని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నా. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. అంతేకాదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.